ద మోస్ట్ అవైటెడ్ వీడియో ఇస్ హియర్. ఇది స్పెషల్ గా నా పేషెంట్స్ రిక్వెస్ట్ కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. 6 months నిండిన బేబీకి ఏం ఫుడ్ పెట్టాలి, ఏమేమి పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంత పెట్టాలి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్నేహారెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్, చిన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. యూజువల్ గా ఫస్ట్ 6 months ఆఫ్ ఏజ్ లో బేబీస్ అనేవి మొత్తం మిల్క్ బేస్డ్ డైట్ మీదే ఉంటారు. ఏదో ఫార్ములా మిల్క్ గానీ బ్రెస్ట్ మిల్క్ గానీ. ఈ 6 months నుంచి 8 months పీరియడ్ అనేది ట్రాన్సిషన్ ఫేజ్ అంటాము. అంటే ఈ ఫేజ్ లో మనం చూస్ చేసుకునే సాలిడ్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకోవాలి? బేబీస్ అనేవి ఒకటేసారి మిల్క్ బేస్డ్ దాని నుంచి సాలిడ్స్ అనేవి సడన్ గా స్వాలో చేయలేరు. మనం చూస్ చేసుకునే ఫుడ్స్ ఫస్ట్ వన్ సాఫ్ట్ గా ఉండాలి. సెకండ్ థింగ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలి. థర్డ్ థింగ్ న్యూట్రియంట్ రిచ్ అండ్ ఐరన్ రిచ్ అయి ఉండాలి. ఫోర్త్ థింగ్ హోమ్ బేస్డ్ అయి ఉండాలి. అండ్ ఫిఫ్త్ థింగ్ నార్మల్ గా మన ఇంట్లో తినేవి లోకల్ గా అవైలబుల్ గా ఉండేవి చూస్ చేసుకుంటే మంచిది. కొద్దిగా మాకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్పండి అని అడుగుతున్నారా? నార్మల్ గా మన ఇంట్లో తినేవి లోకల్ గా అవైలబుల్ గా ఉండేవి చూస్ చేసుకుంటే మంచిది. టైప్ లో చూసుకోవాలి. మనకి అవైలబుల్ గా ఉండే సీరియల్స్ ఏంటి అంటే రైస్ ఒకటి, రాగి ఒకటి, జొన్నలు అండ్ గోధుమలు. ఆల్గిట్లో కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యేది రైస్. సో మనం ఫస్ట్ ఫుడ్ పెట్టుకున్నప్పుడు రైస్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ రైస్ ని ఉట్టిగా పెడితే బేబీస్ తినరు కాబట్టి దీనికి ఒక టెక్నిక్ చెప్తాను. దాన్ని మనం ఉగ్గు అంటాం. ఇప్పుడు మన యూట్యూబ్ లో అన్ని పప్పులు వేసి చేస్తారు, అది కాదు. బేబీకి ఈజీగా డైజెస్ట్ అవడానికి ఉగ్గు 2 types లో చేసుకోండి. ఒకటి ఏంటి అంటే కంప్లీట్ గా రైస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే పల్సెస్. అంటే ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకునే పల్సెస్ ఎయిదర్ మూంగు దాల్ అంటే పెసరపప్పు గానీ కందిపప్పు గానీ లిటిల్ క్వాంటిటీలో చేసుకోండి. మీరు పెట్టుకునేటప్పుడు ఈ రెండు మిక్స్ చేసి పెట్టుకోండి. సెకండ్ థింగ్ ఫ్రూట్స్ లో ఏంటి అంటే యాపిల్ గానీ బనానా గానీ. బనానా అయితే సీడ్స్ లేకుండా మెత్తగా ప్యూరీ లాగా చేసి పెట్టొచ్చు. యాపిల్ కొంచెం హార్డ్ గా ఉంటది కాబట్టి ఫస్ట్ ఫ్యూ మంత్స్ స్టీమ్ చేసి పెట్టుకుంటే మంచిది. అండ్ థర్డ్ థింగ్ వెజిటేబుల్స్ లో మనకి లోకల్ గా మనం తినే వెజిటేబుల్స్ చాలా వరకు యూజ్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ లోనే కాకుండా స్లోగా గ్రాడ్యువల్ గా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్స్ గానీ, పొటాటో, స్వీట్ పొటాటో ఇట్లాంటివి కూడా మెత్తగా మ్యాష్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ ఫోర్త్ థింగ్ లీఫీ వెజిటేబుల్స్ లో కొన్నిట్లో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. మెంతికూర ఒకటి, పాలకూర ఒకటి, దాంతో పాటు తోటకూర కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాగులు చాలా మంది అడుగుతారు. రాగి పిల్లలకి చాలా మంచిది కూడా. అయితే మొలకెత్తున రాగులా లేకపోతే నార్మల్ రాగులా అని అడుగుతా ఉంటారు. ఏదన్నా మంచిది. 8 months నిండిన దగ్గర నుంచి బేబీస్ కి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టొచ్చు. లైక్ డ్రాగన్ ఫ్రూట్ గానీ, సపోటా గానీ, మ్యాంగో గానీ. అదే విధంగా వెజిటేబుల్స్ కూడా బీరకాయ, సొరకాయ అట్లా ఇంట్లో చేసుకునేవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ అండ్ చికెన్ కూడా బేబీ డైజెస్టివ్ కెపాసిటీ బట్టి, వాళ్ళ టాలరెన్స్ బట్టి, వాళ్ళ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న బట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.